హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద 12వ అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించారు. బీజేపీ చీఫ్ రామచంద్ర ఆధ్వర్యంలో జరగ్గా ఎంపీ లక్ష్మణ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. యోగా అనేది ఒక మెడిసిన్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలన్నారు. భారతదేశంలో పుట్టిన ఈ యోగా మోదీ ద్వారా ప్రపంచ దేశాలకు వ్యాపించిందని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా జరుపుకునేదే యోగా అని అంటున్న రామచంద్రతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే దినోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇందిరా పార్కులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు జరిగాయి. ప్రస్తుతం ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం రామచంద్ర గారు సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు యోగా అంటే? ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మోడీ. ఈరోజు 12 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుంది. దీని గురించి ఏం? ఇది దాదాపు 12 సంవత్సరాల క్రితము యోగాని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిందండి నరేంద్ర మోదీ గారు. ఆ రోజు 150 దేశాలు అయితే ఇప్పుడు 210 దేశాలు జరుపుకుంటున్నారు. అంటే అధికారికంగా అంటే ఇంటర్నేషనల్ యోగా డే భారతదేశ ఒక విద్య, ప్రాచీన విద్య, ఆరోగ్య సూత్రాలకు సంబంధించినటువంటి ఒక సూత్రంలో యోగా అనేది వన్ ఆఫ్ ది మెయిన్ కంపోనెంట్. అటువంటి యోగాని ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. స్వయాన నరేంద్ర మోదీ గారు కూడా యోగా చేస్తారు. వారికి ఈరోజు ఆ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయంటే, వారికి ఈరోజు ఆ శక్తి ఉన్నదంటే, నిన్న మనం చూసాం ఫ్రాన్స్ నుంచి రాగానే ఎమ్మటే కార్యక్రమంలో ఉన్నారు. ఎక్కడ జట్ లాగితే అని ఏం లేవు. దాని అన్నిటి కారణం కూడా యోగా. సో కాబట్టి యోగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో తీసుకువచ్చినందుకు నరేంద్ర మోదీ గారిని మేము వారిని అభినందిస్తున్నాము. ఈరోజు యోగా డే 21 జూన్ జరుపుకుంటున్నాం. ఈ ఒక్కరోజే జరుపుకోకుండా జీవితంలో ఏదో భాగం కావాలి అనేటటువంటి సందేశాన్ని ఈరోజు వారు ఇచ్చారు. మేము కూడా తెలంగాణలో యువతకు ముఖ్యంగా చెప్తా ఉన్నాం, మీరు తప్పకుండా యోగా ప్రాక్టీస్ చేయండి. దీని ద్వారా మానసిక ఒత్తిడి మనం తగ్గించుకోవచ్చు. ఈరోజు కాలంలో ఎగ్జామ్స్ వచ్చినా, ఇంకే చదువుకున్న సమయంలో కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సమయంలో కానీ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు పిల్లలు. తద్వారా ఇతర సమస్యలు వస్తూ ఉన్నాయి. అవి అన్నీ పోవాలంటే యోగా చేయండి. యోగా ప్రాక్టీస్ ద్వారా చాలా వరకు మనం రిలీఫ్గా ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. సార్, ముఖ్యంగా యోగా ప్రస్తుతం యోగాతోటి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవచ్చు. అట్లాంటి కార్యక్రమం పైన కాంగ్రెస్ నేత విమర్శలు చేస్తున్నారు. యోగా డే అంటే అది బీజేపీ కార్యక్రమం అనేటటువంటి శైలిలో ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా? చాలా పొరపాటు. యోగా అనేది భారతదేశంలో పతంజలి కాలం నుంచి కూడా ఇది తీసుకువచ్చినటువంటి ఒక ఎక్సర్సైజ్. దీనికి మతానికి, కులానికి, రాజకీయానికి సంబంధం ఉండకూడదు కూడా. నేను దీన్ని ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా యోగా చేయొచ్చు, కమ్యూనిస్టులు కూడా యోగా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీనికి యోగా భారతీయ జనతా పార్టీ ప్యాటెంట్ కాదు కదా. ఇది మన భారతదేశ ప్రాచీన విద్య. ఇది ఎవరైనా దీన్ని జరుపుకోవచ్చు. దీన్ని కూడా రాజకీయం చేస్తారంటే అంతకన్నా బుద్ధి తక్కువ ఏముండదు. ఇది మన మొత్తానికి చూసుకుంటే యోగాకు సంబంధించి ముఖ్యంగా గతంలో 151 దేశాల్లో యోగాని జరుపుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల్లో అంతర్జాతీయ యోగా డే దినోత్సవం జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఇది పార్టీలకి కులమతాలకి అతీతంగా ఈ యోగా డేని ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలి. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.